నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ఉబ్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధి ఫాక్స్ సాగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్ కు సంబంధించిన 406 ఫ్లాట్లు నీట మునిగాయని ఆందోళన చేసిన ఫ్లాట్ల యజమానులు. తాము 406 మంది 1994 సంవత్సరంలో కొంపల్లి గ్రామ పంచాయతీ పరిధి అప్పటి గ్రామ నిబంధనల ప్రకారం ప్లాట్లు కొనుగోలు చేశామని, కొంపల్లి 1994లో వెంచర్ ప్రారంభం 2020 వరకు కొనుగోలు అమ్మకాలు జరిగాయని, మాకు వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్కు కరెంటు బిల్లులు ఎల్ఆర్ఎస్ 32 మందికి రెగ్యులర్ అయ్యాయి. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తుతున్నారని ఆందోళన చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ పైప్ లైన్లో వెళ్లాల్సిన డ్రైనేజీ నీరు మా ప్లాట్ల మీదుగా నేరుగా చెరువులోకి వెళ్తున్నాయని, దీంతో ఫాక్స్ సాగర్ అనే పక్కనే ఉన్న వెంకటేశ్వర ఫ్లాట్స్ అసోసియేషన్కు సంబంధించిన 406 ప్లాట్లు నీట మునిగిపోయాయని, డ్రైనేజీను పైప్లైన్లోకి వదిలి తమ ఫ్లాట్లను ఫాక్స్ సాగర్ చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తూ హైడ్రా అధికారులు పట్టించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్లాట్ల యజమానులు. Complete drainage system is diverted into our plots and complete diverted, and these plots have been purchased by teachers. Andaru teachers దీంట్లో అందరూ టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఆల్ వీకర్ సెక్షన్ ఎంప్లాయీస్ అండి. ఈ 406 ఎంప్లాయీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినవారు సార్. అందరు ఇక్కడ వచ్చి ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ అండ్ నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే సార్. అందరూ వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కున్నారు సార్. వాళ్ళు కట్న కానుకల విధంగా అందరు ఏజ్డ్ అబౌవ్ 60 ఉన్నారు. వాళ్ళు కట్న కానుక విధంగా వాళ్ళ మన్మరాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ పడుతున్నారు. ఇది పరిస్థితి అండి. ప్లీజ్ దయచేసి మీరు ప్రెస్ మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో డిమార్కేషన్ చేస్తాము, తర్వాత మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవుతాము అని చెప్పి మాకు ఒక ఫైనల్గా ఒక వర్డ్ ఇచ్చిండు అతను. కానీ ప్రతిసారి రామారావుని ఇరిగేషన్ రిటైర్డ్ అయ్యి ఆయనకి ఏం హక్కు ఉండదో మాకు అర్థమవుతలేదు అసలు. ఆయన వచ్చి ఇక్కడ అఫీషియల్గా ఇప్పుడు అక్కడ నుంచి పైనుంచి వచ్చే డ్రైనేజ్, సేవేజ్, వాటర్ పైప్ లైన్ మొత్తం ఇటు కనెక్ట్ చేసి గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి 6 feet టాల్ ఉన్న పైప్ లైన్ ఖర్చు పెట్టి అదంతా ఆడ వరకు వేసిండ్రు, కట్ట కింది వరకు. అఫీషియల్గా మొత్తం అంత బాగానే ఉంది. 2 days బ్యాక్ వరకు. 2 days బ్యాక్ ఆయన వచ్చి, ఆయన ఫోటో కూడా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర, రామారావుది, ఇక్కడ నిల్చొని జేసీబీ పెట్టి ఆ కట్ట దించేసి మా ప్లాట్లకు నీళ్ళు వదులుతున్నాడు. ఏది డ్రైనేజ్ వాటర్. గవర్నమెంట్ అనేది లేక్ ప్రొటెక్షన్ గురించి లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ ఫామ్ చేసింది. ఎన్నో విధాలుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది లేక్స్ని ప్రొటెక్ట్ చేద్దామని. రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి హైడ్రా తీసుకొచ్చిండ్రు. మనం లేక్స్ ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి పైనుంచి వచ్చే ఫిల్తీ వాటర్, ఏది డ్రైనేజ్ వాటర్ మొత్తం మళ్ళీ లేక్లు ఎట్లా కలుపుతారు మీరు? అది కూడా అఫీషియల్లీ ఒక రామారావు అని అసిస్టెంట్ ఇంజనీర్, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన రిటైర్డ్ అయ్యిండు. ఆయనకి ఏం హక్కున్నదో వచ్చిండు జేసీబీ బట్టి. మరి ఆయన కూడా ఫోటో తీసుకుంటూ వెనకాల ఉన్న కట్ట మొత్తం తెంచేసిండు. ఇప్పుడు ఫాక్స్ సాగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్స్ అండి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ తర్వాత ఫాక్స్ సాగర్ ఈజ్ ద ఇంపార్టెంట్ లేక్. ఆ లేక్లోకి మొత్తం కొంపల్లి ఉన్న ఏరియాలు ఉన్న మొత్తం డ్రైనేజ్ మొత్తం దీంట్లో కలుపుతున్నారు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వీల్ చైర్స్ పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం కోసం ఉప్పల్కి చెందిన లైఫ్ మెడికల్ సిస్టమ్స్ అధినేత ఉషా కిరణ్ ఆలయానికి 10 వీల్ చైర్స్ ను డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. ఈ కార్యక్రమంలో ముందుగా అరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టైలరింగ్, ఎంబ్రాయిడర్, కంప్యూటర్ శిక్షణ, ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.
ఆదర్శాన్ని ఆ కుటుంబం నిజంగా కూడా ఇప్పటికీ తరాలు అందరూ కూడా ఒక ఆదర్శంగా ఇస్తూ మరి ఆ కుటుంబం చెందినటువంటి వాళ్ళ వారసులు వాళ్ళ అమ్మలు కూడా అదే బాధలో వాళ్ళ ఉద్యమం చేస్తూ స్వతంత్రం కోసం పోరాడు భూమి కోసం బుద్ధి కోసం పెట్టినారి విముక్తి కోసం పోరాడినటువంటి కుటుంబం నుంచి మరి ఈ తరం కూడా వాళ్ళ పేరు కాపాడుకుంటూ వాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ మామూలు కూడా ఆలయ ప్రజలకు సేవ చేస్తామనే కృపతో పేద పిల్లలకు పేదలు కూడా శిక్షణతో పాటు ఫుడ్ మిషన్లు కంప్యూటర్లు కూడా ఇస్తున్నటువంటి వాళ్ళ కుటుంబానికి శ్రీ 50 లక్షల రూపాయల ఆశిస్తూ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ తప్పకుండా మీ కుటుంబం చేసినటువంటి ఫలితమే ఈనాడు మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో మనలో ఉందంటే నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పోరాట పనులను వాళ్ళని ఆదర్శంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఏదైతే ఆ రోజులోనే ఆలయం చరిత్ర భారతదేశంలో నిలిపినటువంటి ఆరుల కమాదేవి రామచంద్ర గారి వారసులుగా మేము ముందుకు పోతాం. అంతరించి మా గురువులు శ్రీ మోపేల గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పాటలో ఆయన ఏదైతే ఆలయ ప్రజలు అన్ని విధాలా అందుబాటులో ఉంది. ఆయన మన ప్రజలను అందరూ పొందిండో 6 సార్లు ఇక్కడ గెలుపొంది ఒక మంత్రిగా సేవలు అందించిండో ఆయన అడుగులో నడుస్తారని చెప్పి మాటిస్తూ మరొకసారి ఈ ఫౌండేషన్ వాళ్ళని అభినందిస్తూ ఇంకా మీకున్న త్యాగాలు మరవలేని కాబట్టి అదే పాటలో మీరు నడుచుకుంటూ ఇలా కొంతమంది పేదలకు ఉపాధి కల్పిస్తూ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇలా పత్రాలు కూడా మంజూరు చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ ఆరుల కమలాదేవి రామచంద్ర గారి కుటుంబం నుంచి ఎంత చెప్పినా తక్కువే. ఈనాటి యువతకు ఈనాటి తరాలకు వాళ్ళ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ పోరాట ఫలితం కూడా మనం పుట్టుకొచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ నూతన కార్యాలయానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 12, 9, 10 వార్డుల నుండి పాతగుట్ట చెక్పోస్ట్ వెనకాల వరకు నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తోటి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే సుమారు 13,000 ఎసెప్ట్ తోటి అన్ని అంగులతోటి ఒక అసెంబ్లీ కల్పించే విధంగా ఈ బిల్డింగ్ వెనకాలని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించుకున్నాం. ఈ కళ నెరవేర్చుకున్న సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలేరుకు గుండెకాయ అయినటువంటి ఈ యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీ కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న విషయం మీకు తెలియజేస్తూ, మొన్ననే ఇక్కడ కూడా మన చిరకాల వాంఛ పాతగుట్ట రోడ్డు కూడా 2 కోట్ల పై చిలుకుబడి అమౌంట్ తోటి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే సీసీ రోడ్డు యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ దాకా కూడా సుమారు అది 2 కోట్లతోటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 11 కిలోమీటర్ల రోడ్ వేసుకోవడానికి మనకు తన ఫండ్స్ కూడా వెసులుబాటు ఉన్నాయి. సుమారు 9 కిలోమీటర్లు కూడా మనం సీసీ రోడ్లు కానీ బీటీ వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూల దేశం నుంచి వచ్చే భక్తులకు ఇది ఒక పర్యటన కేంద్రంగా వచ్చే వాళ్ళకు వసతితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని విధాల మున్సిపల్ నుంచి సహాయ సహకారాలు అందించి ఈ యాదగిరిగుట్ట పట్టణంలో ఏది లేకుండా నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, ఇతరత్ర సమస్యలు ఏది కూడా ఇక్కడ ఉండకుండా అన్ని విషయాలను అధిగమించడానికి ఇప్పటిదాకా గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఈ యాదగిరిగుట్ట అభివృద్ధి విషయంలో తోడ్పడ్డారు. కొంత నిధులు లేని వల్ల కొంత ఆలస్యమైన ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా అన్ని విధాల యాదగిరిగుట్టను అన్ని అంగులతోటి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు, వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తారని మాటిస్తూ, ఏదైతే గత సంవత్సరం మిషన్ దగ్గర కొంత మనకు నీళ్లు షార్టేజ్ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో 3,20,00,000 రూపాయలు 320 కోట్లు
16 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు మిషన్ భగీరథ నీళ్లకు కొదవలేదు. ఆ పైప్ లైన్ కూడా 16 కిలోమీటర్లు పూర్తయింది కాబట్టి ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా అధిగమించినాం. వారి సహకారంతో ఇంకా కూడా యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మున్సిపల్ భవనాన్ని ప్రారంభించుకోవడం, ఏది శంకుస్థాపన చేసుకోవడం, ఫౌండేషన్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నెన్నో కళ. మన కీర్తిశేషులు అప్పటి మాజీ సర్పంచ్ గారు లక్ష్మీనరసింహ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ బిల్డింగ్ ఇప్పటిదాకా మనం సేవలో తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో మీ అందరి సమక్షంలో మీ అందరి సహకారంతో కొత్త బిల్డింగ్ను 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిస్తూ, యువకుడు వినోద్ గారు నా మిత్రుడు, నా తోటి ఎంపీటీసీ దాన్ని కాంటాక్ట్ తీసుకుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది. పెద్ద పెద్ద పనులే తొందరగా కంప్లీట్ చేస్తారు తమ్ముడు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మున్సిపల్ ఎలక్షన్ల ఇటు తప్పకుండా అందియాలి. ఇదే కాదు, యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి విషయంలో ఎవ్వరం కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అన్ని విధాలు అన్ని ఉన్నటువంటి 12 వార్డులను కూడా అభివృద్ధిలో ముందుంచుకుందాం. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా తప్పకుండా మీకు అందిస్తా. నిజంగా ఈ 8 మండలాల్లో యాదగిరిగుట్ట టౌన్ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీ అందరి సహకారంతో త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఆలయ నియోజకవర్గంలోని 3700 ఇళ్ళు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం 2వ ఫేజ్ ఉన్నామంటే 117 నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా ఆలయంలో అభివృద్ధి జరుగుతుంది. ఇందిరమ్మ విషయంలో అది మీ అందరి సహకారం కాబట్టి ఇండ్ల విషయమే కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇంకా మన వార్డుల అభివృద్ధి విషయంలో, సీసీ రోడ్డు, డ్రైనేజ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆలయాన్ని, వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాలా మీ అందరి సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి అందులో భాగంగా ఇలా మన మున్సిపల్ బిల్డింగ్ భూమి పూజ చేసుకోవడం సంతోషం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నేను కోరుకున్నది ఒకటే, మీరందరూ నిత్యం ప్రజా జీవితంలో ఉండాలి. పదవి ముఖ్యం కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవేయడమే లక్ష్యంగా మనం ముందు పోవాలి. మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభానికి కూడా మీరందరూ కౌన్సిలర్ గా, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా నాతోటి ఇందులో ఉండాలని కోరుకునే వ్యక్తిగా, మీ అన్నగా, మీ తమ్మిడిగా మీ అందరి సహకారంతో ఇంకా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరు నిత్యం ప్రజలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు కానీ, ఇక్కడ సమస్యల మీద స్పందించి మీతోటి లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి మన యాక్టివ్ ఉండు మన కమిషనర్ గారు కూడా ఆయన సహకారంతో అవసరమైతే నా దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టితో తీసుకుపోయి యాదగిరిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునే దిశగా మనం పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా 2 అల్వాల్ రామ్నగర్ లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అక్కడికి వెంటనే అధికారులతో పర్యవేక్షించి తక్షణమే డ్రైనేజ్ సమస్యలను తీర్చారు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఇలాంటి కార్పొరేటర్ ఉండడం మా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్ మేనేజర్ కృష్ణమాచారి శేఖర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 31 కుటుంబాలకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని, పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,16,000 రూపాయలను అందిస్తుందని, ఈరోజు 31 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని, అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. 3.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తపాడియా డయాగ్నోస్టిక్స్ బిల్డింగ్లో గల రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ తయారీ కేంద్రంపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఓ ఫ్లోర్లో గోదాంలో ఏర్పాటు చేసే బేకర్ ఉత్పత్తులకు అవసరమైన ఫ్లేవర్స్ను, ఫ్రాగ్రెన్స్ను అక్కడ తయారు చేస్తున్న నిర్వాహకులు అధిక మోతాదులో రసాయనాలు కలిపి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్మిషన్ లేకుండా ఉత్పత్తులు కొనసాగిస్తున్నట్లు తేలింది. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగవచ్చని అధికారులు స్పష్టం చేశారు. చుట్టుపక్కల స్థానికుల ఫిర్యాదుతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించడంతో గోదాంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ బృందం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిర్వాహకులు గొడవకు దిగినట్లు తెలిసింది. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయాగం రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ప్రజల అభీష్టం మేరకు యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం తెలిపారు. శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగుస్తాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని భక్తులకు విన్నవించారు. యాగ ఆచార్యులు విజయసారథి, ఆలయ అర్చకులు రఘు పంతులు, శ్రీనివాస్ పంతులు, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, శివరామకృష్ణ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయజ్ఞం రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ప్రజల అభిష్టం మేరకు యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం తెలిపారు. శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగుస్తాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటీ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని భక్తులకు విన్నవించారు. యాగ ఆచార్యులు విజయసారథి, ఆలయ అర్చకులు రఘుపంతులు, శ్రీనివాస్ పంతులు, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, శివరామకృష్ణ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.